హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గోరుముద్దలు. సమ్మర్ రెసిపీస్ చేసుకుంటున్నాం మనము సాలడ్స్ అండ్ జ్యూసెస్. సాలడ్స్ అనేటప్పటికీ చిన్నపిల్లలు సాలడ్స్ ఏం తింటారు అని కూడా అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ పిల్లలకి ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేస్తేనే వాళ్ళకి అలానే అలవాటు అవుతూ ఉంటుంది. అండ్ ఒక్కొక్క వెజిటబుల్కి ఆ డిఫరెన్స్, ఆ టేస్ట్ అనేది కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మామూలుగా అయితే మనము వెజిటబుల్స్ అన్నీ కూడా పచ్చిగా రాగా పెట్టచ్చా అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటాం కదా. సో కొంచెంగా ఉప్పు నీళ్ళు నానబెట్టుకుని చక్కగా మనము వాష్ చేసి పిల్లలకి కూడా అలా సాలడ్స్ పెట్టినా కూడా చాలా మంచిదే. అంటే ఆర్గానికే పెట్టాలని కూడా కాదు, డెఫినెట్లీ ఆర్గానిక్ కుదిరిన వాళ్ళందరూ కూడా ఆర్గానిక్ పెట్టచ్చు. ఆర్గానిక్ వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే కెమికల్స్ పెస్టిసైడ్స్ లేకుండా పెరుగుతాయో వాటిని ఆర్గానిక్ అంటారు. కాబట్టి పిల్లలకి చాలా హెల్దీ కూడా, అండ్ మనకు కూడా చక్కగా తీసుకోవచ్చు. సో ఎవరికైతే ఆర్గానిక్ కొంచెం కాస్ట్లీ అనిపించి ఓకే వాళ్ళు తీసుకోలేకపోతారో వాళ్ళు డెఫినెట్లీ మిగతా వెజిటబుల్స్ ఏవైతే వాడుతూ ఉంటారో అవన్నీ కూడా ఉప్పు నీళ్ళలో కానీ కొంచెం సేపు నానబెట్టేసి కనుక మనం వాడి అది పిల్లలకి పెట్టామంటే పచ్చిగా పర్వాలేదు, బాగుంటాయి, హెల్తీగానే తీసుకోవచ్చు. సో ఇలాంటి డిఫరెంట్ వెజిటబుల్స్ అన్నీ కూడా ఎలా చేయొచ్చు అనేది సాలడ్లో ఇప్పుడు మనము సమ్మర్ రెసిపీస్లో చూసేద్దాం. సాలడ్స్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే వెజిటబుల్ ఏంటి అంటే కీరదోసకాయ. సో కీరదోసకాయ కూడా చాలా మంచిది. ఒక కీరదోసకాయలోనే 8 గ్లాసులు వాటర్ ఉంటుందన్నమాట. అందుకనే మనము ఒకవేళ మనమైనా పిల్లలైనా సరిగ్గా నీళ్లు తాగకపోయినా ఇలా పళ్ళ ద్వారా వెజిటబుల్స్ ద్వారా చక్కగా మనము ఫుడ్ పెట్టాము అంటే వాళ్ళకి ఈ సాలడ్ నుంచి వచ్చే నీరు, మాయిశ్చర్ కంటెంట్ అంతా కూడా వాళ్ళకి లభిస్తుంది. అండ్ నీళ్ళు తక్కువ తాగినా కూడా పర్వాలేదు, ఈ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ నుంచి నీళ్ళు చక్కగా వస్తుందన్నమాట. సో అలా మనం కీరదోసకాయతో చక్కటి సాలడ్ చేసుకోబోతున్నాం, అది కూడా శనగలతో కాంబినేషన్తో. అక్కడ ప్రోటీన్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతూ మనం ఇప్పుడు చేసుకోబోతున్నాము కీరదోసకాయ శనగల సాలడ్. కీరదోసకాయ శనగల సాలడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కీరదోసకాయ, ఉల్లిపాయలు, ఉడికించిన శనగలు, పెరుగు, ఉప్పు, చీజ్, వెల్లుల్లిపాయ, మిరియాల పొడి. చూసారు కదా, సింపుల్ ఇంగ్రీడియంట్సే కదా, కాకపోతే చాలా బాగుంటుంది రెసిపీ. ఎందుకు అంటే శనగలు అండ్ కీరదోసకాయ కాంబినేషన్ అనేది అలాంటిది. సో ఒక హెవీ ఫుడ్, ఒకటేమో చక్కటి మాయిశ్చర్ కంటెంట్ ఉన్నది అండ్ ఆల్సో మంచి వైటమిన్ సి కంటెంట్ కూడా కదా. సో ఏవి మనము బేక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి చేయాల్సిన ప్రిపరేషన్ ఏంటి అంటే శనగల్ని మనం రాత్రిపూట చక్కగా నానబెట్టుకుని, అంటే 8 గంటలు అట్లీస్ట్ నానబెట్టేసుకుని ప్రెషర్ కుక్ చేసుకున్నామంటే ఇలా మెత్తగా అయిపోతాయి పిల్లలు తినేటట్టు అనమాట. సో పిల్లలు చక్కగా ఈ ఏజ్ కల్లా వాళ్ళు నవలం అనేది ప్రాక్టీస్ చేయాలి కాబట్టి మనం ఇలా పెడుతున్నాము. అండ్ కీరదోసకాయ కూడా కొంచెం చిన్నగా మనం కట్ చేసి పెట్టుకున్నా కూడా చక్కగా తీసుకుంటారు పిల్లలు. సో ముందుగా అయితే కీరదోసకాయ, ఉల్లిపాయలు ఇవన్నీ కలిపేసి అంటే కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి. బట్ బిఫోర్ దాట్ సాలడ్ డ్రెస్సింగ్ ఉందండి. సో పెరుగుతో చాలా చక్కటి సాలడ్ డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. పిల్లలందరూ కూడా అంటే ఫేవరెట్గా తినడానికి మనం ఈ సాలడ్ డ్రెస్సింగ్ అనేది మనం చేసుకుంటున్నాం, అది కూడా ఇంట్లో ఏ సాసెస్ అవన్నీ ఏమీ లేకుండా న్యాచురల్గానే. సో చూసేద్దాం ముందుగా అది. సో ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు వేసేసుకుందాం. సో చాలా కొంచెంగానే అవసరం, మరి ఎక్కువ అవసరం లేదు మనకి. సో మజ్జిగ లాంటివి కూడా యూస్ చేయొచ్చు ఒకవేళ పెరుగు కొంచెం ఎక్కువ హెవీగా ఉంది అనిపిస్తే, బికాజ్ ఆల్రెడీ శనగలు హెవీ కాబట్టి. సో దీంట్లో కొంచెంగా ఉప్పు, అంటే మనకి సాలెడ్కి సరిపడంత ఉప్పు, మిరియాల పొడి అండ్ వెల్లుల్లిపాయ అయితే ఉందో కొంచెం దంచి వేసుకుందాం. జస్ట్ ఒక 2 వెల్లుల్లిపాయలు, సో వెల్లుల్లిపాయ ఫ్లేవర్ మనం తీసుకొస్తున్నాం అనమాట. ఏవైతే సాలడ్ డ్రెస్సింగ్స్ ఇవన్నీ ఉంటాయో జనరల్గా ఇవన్నిట్లో కూడా మనకి అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కామన్గా మనం చూస్తూ ఉంటాము. సో అదే మనం ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. సో అలా పెరుగులో చక్కగా, అంటే హెవీగా కూడా ఉండక్కర్లేదు డ్రెస్సింగ్స్ అన్ని పిల్లలకి కాబట్టి చిన్నగా కొంచెంగా ప్లాన్ చేయాలి. సో అలా వెల్లుల్లిపాయ ఫ్లేవర్ బాగా మనం తీసుకొస్తున్నాం. దీంట్లో వేడి చేస్తుంది అనక్కర్లేదు, వెల్లుల్లిపాయలు జనరల్గా వేడి చేస్తుందని చెప్తూ ఉంటారు, కానీ మనం ఇక్కడ పెరుగులో, మజ్జిగలో వేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో అలా ఇక్కడ కలిపేసేసి నేను పక్కన పెట్టేస్తున్నాను, కొంచెం ఊరుతూ ఉంటుంది. సో ఇదే మనకి సాలడ్ డ్రెస్సింగ్ అయిపోతుంది. ఓకే, సో ఈలోపు ఉల్లిపాయలు, కీరదోసకాయ కట్ చేసుకుందాం.
సో ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా కొంచెంగానే వేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఘాట్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది కదా, అందుకనే. సో మేజర్ ఇంగ్రీడియంట్స్ మనం ఏవైతే అనుకున్నామో అవి ఎక్కువగా వేసుకున్నాం. సో శనగలు ఇంకా కీరదోసకాయ ఎక్కువగా వేసుకుని, ఉల్లిపాయలు జస్ట్ మనకి ఫ్లేవర్ కోసం. ఓకే, ఉల్లిపాయ ముక్కలు తర్వాత కీర కూడా మనము ముందుగా పెచ్చి తీసేసుకుందాము. ఓకే, ఇప్పుడు కీర దోసకాయ కూడా కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. స్లైసెస్ లా కూడా చేసుకోవచ్చు, బికాస్ అలానే మనకి సాలెడ్ ఈజీగా పిల్లలు తినడానికి కూడా ఉంటుంది కదా. సో అలా ఇవి కూడా కట్ చేసుకున్నాం. సో ఏదైతే ఇందాక మనము చక్కగా సాలెడ్ డ్రెస్సింగ్ చేసుకున్నామో దాంట్లో కట్ చేసిన ఉల్లిపాయలు అండ్ కీర దోసకాయ ముక్కలు వేసేసుకుందాం. తర్వాత ఉడికించిన శనగలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకుందాం. ఒక్కసారి కలిపేసుకుందాం. ఈ సాలెడ్ డ్రెస్సింగ్ ఏదైతే ఉంటుందో మంచి ఫ్లేవర్ తీసుకొస్తుంది. అండ్ వీటిలో చక్కగా కొంచెం సేపు నానిందంటే ఈ ఫ్లేవర్స్ అంతా కూడా బాగా పట్టేస్తాయి అన్నమాట. సో కొంచెం సేపు తర్వాత మనము సర్వ్ చేసేసుకుందాం. ఓకే, సో కొంచెంసేపు బాగా ఊరింది కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి సాలెడ్కి బాగా పట్టేసి ఉంటుంది. ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందాం. సో మంచి క్రీమీ టెక్స్చర్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు కొంచెం చీజ్ తురిమేసుకుందాం దీనిపైన. సో కీర దోసకాయ శనగల సాలెడ్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేసేయండి. కీర దోసకాయ శనగల సాలెడ్కి కావాల్సిన పదార్థాలు: కీర దోసకాయ, ఉల్లిపాయలు, ఉడికించిన శనగలు, పెరుగు, ఉప్పు, చీజ్, వెల్లుల్లిపాయ, మిరియాల పొడి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, దంచిన వెల్లుల్లి వేసి కలుపుకొని కాసేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, కీర దోసకాయని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన మిశ్రమంలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కీర దోసకాయ ముక్కలు, ఉడికించిన శనగలు వేసి బాగా కలుపుకొని ఊరనివ్వాలి. అలా ఊరిన పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని చీజ్ తురుముకుని సర్వ్ చేసుకుంటే కీర దోసకాయ శనగల సాలెడ్ రెడీ. సమ్మర్ స్పెషల్గా మనం చేసుకోబోయే సెకండ్ రెసిపీ కివీ మెలన్ డ్రింక్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పుచ్చకాయ, కివీ, అల్లం. సింపుల్ కాంబినేషన్. దీంట్లో మేజర్గా మనం ప్లాన్ చేసింది మంచి కలర్స్ అండ్ పులుపు ఏదైతే ఉంటుందో మనకి స్పెషల్లీ కివీలో ప్లెయిన్గా పిల్లలు తినలేరు, కానీ మంచి వైటమిన్ సి రిచ్. అండ్ ఈ కివీ ఫ్రూట్లో కూడా మాయిశ్చర్ కంటెంట్, వాటర్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. వాటర్ మెలన్లో కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే ఈ రెండు కాంబినేషన్ కనుక మనం తీసుకున్నామంటే అసలు పంచదార వేయాల్సిన అవసరం కూడా లేదు, అంత తీపిగా ఉంటుంది. సో ముందుగా అయితే ఇవి మనం పీసెస్ లాగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందాము. అండ్ అల్లం, ఎప్పుడైతే మనం అల్లం రసం వేస్తామో జ్యూసెస్లో వాటన్నిటిలో కూడా మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా సమ్మర్ టైంలో. సో ముందుగా కివీ కట్ చేసేసుకుందాం. సో అలా చిన్న ముక్కలుగా చేసుకుందాం కివీని. తర్వాత చిన్న అల్లం ముక్క, మరి ఎక్కువగా కూడా వద్దు, మరి ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నా కూడా పిల్లలు తీసుకోలేరు కదా, అందుకని కొంచెం. అది కూడా చిన్న పీసెస్ లాగా చేసుకుందాం. తర్వాత పుచ్చకాయ. సో ఈలోపు మనం మన బ్లెండర్లో వేసేసుకుందాం కివీని, కివీ అండ్ అల్లం. ఇప్పుడు పుచ్చకాయ కట్ చేసుకుందాం. సో గింజలు అలా తీసేసి మనము పుచ్చకాయను కూడా పీసెస్ లాగా చేసేసుకుందాం. సో చెర్రీస్, బెర్రీస్ ఇలాంటివన్నీ కూడా మనం బాగా బాయిల్ చేయాలి కాబట్టి ముందే మనం బాయిల్ చేసుకుంటున్నాం. కానీ వాటర్ మెలన్, కివీ ఇలాంటివన్నీ కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. సో డైరెక్ట్గా మనం ఫ్రూట్స్ వేసేసుకోవడమే. అండ్ వాటర్ మెలన్లో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దాంట్లో మనం ఎక్కువ నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. అండ్ ఉప్పు, పంచదార అసలు ఏమీ అవసరం లేదు. చక్కటి న్యాచురల్ ఫ్లేవర్స్ని తీసుకోవచ్చు.
ఓకే, సో ఇప్పుడు ఇది మనం చక్కగా బ్లెండ్ చేసేసుకుందాం. చాలా మటుకు ఎవరికైతే ఫీవర్స్ లేకపోతే జ్వరాలు వడదెబ్బ బాగా తగిలిందో జ్యూసెస్ తీసుకోమని చెప్తూ ఉంటాం కదా. సో మోషన్స్ ఒకవేళ అవుతున్నాయి బాగా అంటే మాత్రం ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి ఒక 1 వీక్ మోషన్స్ తగ్గేంత వరకు. బట్ అదర్వైజ్ అందరూ కూడా సన్ స్ట్రోక్ వచ్చినా లేకపోతే రాకపోయినా సరే ఇలాంటి ఫ్రూట్స్ మనం వేసుకుంటున్నప్పుడు చిటికెడు ఉప్పు వేసుకుంటూ ఉంటారు, లేదంటే ఈవెన్ గ్లూకోజ్ కూడా కొంచెం కల్పిస్తూ ఉంటారనమాట, చాలా కొంచెంగా. సో అదైనా సరే మనకి షుగరే, కాకపోతే ఏంటి అంటే న్యాచురల్ షుగర్స్ ఇస్తున్నాం కాబట్టి ఇంకా అవన్నీ వేయాల్సిన అవసరం లేదు. అసలు ఒంట్లో బాగాలేదు ఏమీ తినట్లేదు అంటే ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ కోసం కొంచెంగా ఆ గ్లూకోజ్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇది బ్లెండ్ చేసేస్తున్నాను. ఓకే, పర్ఫెక్ట్, అసలు చాలా బాగుంది. సో ఇప్పుడు మనం ఇది సర్వ్ చేసుకుందాం. సో విత్ ద పల్పే మనం ఇస్తున్నాము, చక్కగా బ్లెండ్ చేసుకున్నాం కాబట్టి వడకొట్టి ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇలా ఇస్తేనే పిల్లలకి చాలా హెల్తీ. కివీ మెలన్ డ్రింక్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఒకసారి మళ్ళీ చేసేది. కివీ మెలన్ డ్రింక్కి కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ, కివీ, అల్లం. ముందుగా కివీ, అల్లం, పుచ్చకాయని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసి ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసి సర్వ్ చేసుకుంటే కివీ మెలన్ డ్రింక్ రెడీ. చూస్తారు కదా, చక్కగా శనగలు పిల్లలకి ఎక్కువ పెడుతూ ఉంటాం మనము, మామూలుగా పెడుతూ ఉంటే కూడా చాలా మంచిది. శనగలు కొంచెం హెవీ. సో ఇంత హెవీ ఫుడ్ మనము సమ్మర్ టైంలో పెట్టాలి అంటే మజ్జిగ, పెరుగు లాంటివి చక్కగా ఇంక్లూడ్ చేసుకున్నామంటే డైజెషన్కి చాలా మంచిది. అలాగే కీర దోసకాయలో నేను చెప్పాను కదా చక్కగా వాటర్ కూడా ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో దీంతోపాటు కివీ ఏదైతే మనము జ్యూస్లో ఇంక్లూడ్ చేసుకున్నామో, కివీలో చాలా ఎక్కువ వైటమిన్ సి ఉంటుంది, మంచి ఫ్రూట్. ఈ ఫ్రూట్ చాలామంది పిల్లలు తినలేరు, అంటే కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అదే మనం ఇలా జ్యూస్ లాగా చేసి ఇచ్చామంటే హర్బ్స్తో సహా మనం చక్కగా పెట్టచ్చు. సో 2 రెసిపీస్ కూడా చాలా హెల్దీ. సమ్మర్ టైంలో కంపల్సరీగా ఫాలో అయిపోండి. రేపు మళ్ళీ ఇంకొన్ని చక్కటి రెసిపీస్తో, హెల్దీ రెసిపీస్తో మీ ముందు ఉంటాను. అంతవరకు నేను మీ న్యూట్రిషనిస్ట్గా సైనింగ్ ఆఫ్. బాయ్.